కావాలి. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా విలేజ్ ఆర్గనైజర్ జ్యోతిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాంతో జ్యోతిని తొలగించి తమ వారిని నియమించుకునేందుకు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారు. మండలంలోని 48 గ్రూపులకు వచ్చిన నిధుల్లో 4,50,000 రూపాయల అవినీతి చేసిందని ఆర్గనైజర్ జ్యోతిపై పొదుపు మహిళలు ఆరోపించారు. దాంతో ఆమెను తొలగించి సుమలతను నియమించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దాంతో పొదుపు మహిళలతో బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేసి కొత్త వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా వివోఏ జ్యోతి తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ ఏపీఎంను నిలదీయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్యోతికి మద్దతుగా కొంతమంది నిలిచారు. దాంతో వివోఏ జ్యోతిని విధుల నుంచి తొలగించడాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పొదుపు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అమ్మమ్మ తెలిపారు. ఉద్రిక్త వాతావరణం కారణంగా సభను వాయిదా వేశారు. लीडर में ఈ బాబుకెళ్ళి ఎంతమంది ఉంటారో వాళ్ళు పక్క రమ్మను. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెప్పడం ఎందుకు ఉంటుంది మేడం? ఇటు వాళ్ళకి రాను అమ్మా మేజార్ తీర్మానం చెప్పు వీళ్ళకు అందరు రాని ఎంతమంది ఉంటే అంతమంది ఎంచుకో. అందరు లేరమ్మా అమ్మా అందరు లేరమ్మా. నన్ను అన్యాయంగా బుక్ కీపర్ గా ఏపీఎం మేడం గారు అమ్మమ్మ గారు ఏపీఎం మేడం నన్ను విధుల్లోంచి తొలగించినారు. ఒక ఓన్లీ 7 గ్రూపులతో కుమ్మక్కై లంచం తీసుకొని 1,50,000 లంచం తీసుకొని 7 గ్రూపులతో కుమ్మక్కై ఆమె వాళ్ళ బెదిరింపులకు ఇది అయ్యి ఆమె నన్ను గ్రామ సంఘం నుంచి 48 సంఘాలు నాకు ఉండేది. 48 సంఘాల్లో ఎలాంటి లీడర్లను పిలిచకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం చేయకుండా దొంగ సంతకాలు చేయించి 7 గ్రూపులతో నన్ను తిన్నా అని చెప్పి 4,50,000 తిన్నా అని అన్యాయంగా నా మీద బుకాయిచ్చి నన్ను గ్రామ సంఘం నుంచి తొలగించినారు. దయచేసి నాకు ఈరోజు 48 సంఘాలు వచ్చినాయి. నన్ను బుక్ కీపర్గా ఎంచుకోండి. నేను ఎక్కడ ఫ్రాడ్ చేయలేదు, ఎక్కడ తినలేదు. నేను సంఘాల మీద బకాయి ఉన్నటువంటి సంఘాల మీద నేను ఈరోజు అమౌంట్ కట్టించాను. నేను అమౌంట్ మొత్తం చెల్లించాను. ఆన్లైన్ ఆఫ్లైన్ కరెక్ట్ పెట్టాను. నేను గ్రామ సంఘంలో ఉన్నటువంటి ఖాతాల్లో ఉన్నటువంటి అమౌంట్కు ఈరోజు ప్రజల మధ్య నిలబడి అన్ని లెక్కలు లెక్క చెప్పాను. కానీ ఇవల్ల నన్ను ముందు ఆఫీస్కు పిలుచుకొని లెక్కలు అడగకుండా ఫ్రాడ్ అని తేలిపి అన్యాయంగా రాజకీయ పరంగా ఎంటర్ అయ్యి వాళ్ళు నన్ను రాజకీయ పరంగా ఈరోజు తీసి పడేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం వెలిపేరుతో సామాజిక దురాచారం కొనసాగుతోంది. మత్స్యకార గ్రామాల్లో పెద్దలు సామాన్యులను గద్దల్లా పీక్కు తింటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే గ్రామం నుండి వెలివేయడం లేదా తమకు ఇష్టం వచ్చినట్టుగా జరిమానా వేయడం పరిపాటిగా మారింది. మత్స్యకార గ్రామమైన చినబొడ్డు వెంకటాయపాలెంలో ఒక కుటుంబాన్ని సామాజిక బహిష్కారం చేసి వెలివేసిన ఘటన కలకలం రేపింది. వెంకటాయపాలెంలో వైదాడి నాగేశ్వరరావు తులసి దంపతులు 2 కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. భర్త కుమారులు వేటకు వెళ్లి చేపలు తెస్తే తులసి వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఈ కుటుంబంపై గ్రామ పెద్దలు కన్నుపడింది. నాగేశ్వరరావు పెద్ద కుమారుణ్ణి మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తే అధికంగా డబ్బు సంపాదించవచ్చని గ్రామ పెద్దలు ప్రోత్సహించారు. సంవత్సరం పాటు గ్రామంలో మద్యం అమ్ముకునేందుకు 8 లక్షల రూపాయలు గ్రామానికి చెల్లించేలా పెద్దల సమక్షంలో అంగీకారం జరిగింది. వేలం పాడిన రోజే 4 లక్షల రూపాయలను గ్రామ పెద్దలకు తులసి పెద్ద కుమారుడు ఇచ్చారు. ఈ విషయం తెలిసిన తులసి తన కుమారుణ్ణి మందలించి అనైతిక వ్యాపారం చేయవద్దని హితవు పలికి
పెద్దల వద్దకు వెళ్లి సొమ్ములు వాపస్ ఇవ్వవలసిందిగా వేడుకుంది. గ్రామ పెద్దలు సొమ్ములు తిరిగి ఇవ్వమని కరాఖండిగా చెప్పారు. పైగా నాగేశ్వరరావు ఇంటి ఆవరణలో కొన్ని మద్యం బాటిళ్లను ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయించారు. అప్పటి నుండి నాగేశ్వరరావు కుటుంబం ప్రాణ భయంతో గడుపుతోంది. ఇటీవల గ్రామ పెద్దలు తులసి పెద్ద కుమారుని పిలిచి మిగతా 4 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. తాము మద్యం వ్యాపారం చేయలేదు, డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తానని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో గ్రామ పెద్దలు ఆ కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేస్తున్నట్టుగా తీర్మానం చేశారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడితే వారికి 5,000 రూపాయల జరిమానా విధించబడుతుందని ప్రకటించారు. దాంతో దిక్కుతోచని నాగేశ్వరరావు కుటుంబం గ్రామం వదిలి యానాంలో నివాసం